హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ చార్మి. సో ప్రజెంట్ కల్కి 2898 AD మూవీ ఎంత గ్రాండ్ సక్సెస్ అయింది అనేది దాని కలెక్షన్ చూస్తేనే తెలుస్తుంది. 7 రోజులలో 665 కోట్లు కొల్లగొట్టింది అంటే అసలు మాటలు కాదు అని చెప్పొచ్చు. అటు ప్రభాస్ ఆ సినిమాలో మెయిన్ లీడ్గా ఉండడము, దీపికా పదుకొనే ఉండడము, అలాగే చాలామంది అటు కమల్ హాసన్ కానివ్వండి, ఇటు అమితాబ్ బచ్చన్ కానివ్వండి, అలాగే క్యామియో రోల్స్ చేసిన ఎంతోమంది ఈ సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి మనం ఏదో హాలీవుడ్ మూవీ చూస్తున్నామేమో, మనకు అసలు ఇది ఇండియన్ సినిమా కాదు, ఇది టాలీవుడ్లో చేసిన సినిమానే కాదు అనే విధంగా ఆయన క్రియేట్ చేయడం జరిగింది. నాగశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆయనని మెచ్చుకుంటూనే ఉన్నారు. అయితే ఇదే క్రమంలో కమీడియన్గా అలాగే మంచి యాక్టర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసిన బ్రహ్మాజీ గారు ఆయన దానికి సంబంధించి ఆయన ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఫస్ట్ మీకు ఆ ట్వీట్ వినిపిస్తాను. తెలుగు సినిమా అనుకుంటే వరల్డ్ సినిమా తీశారు నాగశ్విన్ గారు. మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకుంటాను. లవ్, థ్యాంక్ యూ ప్రియాంక, స్వప్న, మీ రిస్కులే మీకు శ్రీరామ రక్ష. కల్కి 2898 AD ఎట్ వైజయంతి ఫిలిమ్స్. అయితే ఎస్, ఇది మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్లీ ఇది నాగశ్విన్ ఆయన పోస్ట్లో పెట్టడం జరిగింది, ఆయన స్టోరీలో పెట్టారనమాట. దీస్ ఆర్ మై స్లిప్పర్స్ అని చెప్పేసి. ఆయన 5 ఇయర్స్గా సినిమా ఎప్పుడైతే స్టార్ట్ చేశారో దానికన్నా ముందు నుంచి కూడా ఆయన ఇదే చెప్పులు వాడుతున్నారంట. ఒక స్టార్ డైరెక్టర్ అయ్యి ఉండి ఆయన ఇలాంటి చెప్పులు వాడుతున్నాడు అంటే ప్రతి ఒక్కరికి ఒక నిజమైన షాక్ తగిలింది అని చెప్పొచ్చు. అలాంటి ఈ చెప్పుల్ని బ్రహ్మాజీ, నువ్వు ఆ చెప్పులు ఇస్తే ఆ చెప్పులకు ముద్దు పెట్టుకుంటాను అని చెప్పారు. ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరికి కూడా అరే నిజంగానే కదా, ఆయన ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఏంటి అసలు అని ఎందుకు ఇంత మాట్లాడుతున్నాడు అంటే ఆయనకి సినిమా ఎంత నచ్చి ఉంటే ఆయన ఆ మాట మాట్లాడతారు అని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇటు బ్రహ్మాజీ అనగానే మనందరికీ కూడా ఆయన సినిమాల పరంగా, ఆయన కామెడీ టైమింగ్ పరంగా ప్రతి ఒక్కరం షాక్లో ఉంటాము. అలాంటిది నాగశ్విన్ పెట్టిన ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. అసలు ఇది అంటే నార్మల్గా అసలు ఇలాంటి చెప్పులు మనం కొంచెం అటు ఇటు అయితేనే అసలు వేసుకోము, అలాంటిది ఆయన ఇవే చెప్పులు వాడుతున్నారు అని చెప్పేసి అయితే తెలిసినప్పటి నుంచి ఆయనకి ఇంకా ఫ్యాన్స్ అయితే పెరిగిపోయారని చెప్పొచ్చు. అండ్ అలాగే 3వ సినిమాకే వరల్డ్ వైడ్ లెవెల్లో అందరూ మెచ్చుకునే విధంగా తీశారు అంటే నిజంగానే అటు ప్రియాంక కానీ అలాగే స్వప్నకు కానీ ఇద్దరిని మెచ్చుకోవాలి. బికాస్ వాళ్ళు రిస్క్ చేశారు అని చెప్పొచ్చు. వాళ్ళ రిస్కే వాళ్ళకి శ్రీరామ రక్ష అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నిజానికి ఆయన చెప్పిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా అదే ఫీలింగ్ వస్తుంది. అంటే ఇంత బాగుందేంటి మూవీ అంటే మనం ఒక టాలీవుడ్ మూవీయే కాదు, ఇది ఏదో హాలీవుడ్లో తీశారేమో మూవీ అనే విధంగా ఉంది. సో మీరేమనుకుంటున్నారు? బ్రహ్మాజీ చేసిన ఈ ట్వీట్ పైన మీ అభిప్రాయం ఏంటని కమెంట్ చేయండి.